హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ముఖ్య సమాచారం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ ఇన్యాక్టివ్గా మారిందా? అయితే అందులోని సేవింగ్స్పై వడ్డీ కోల్పోయే ప్రమాదం ఉంది. ఉద్యోగం మారినప్పుడు లేదా కెరీర్లోని బ్రేక్ తీసుకున్నప్పుడు ఈపీఎఫ్ఓ అకౌంట్లను చాలామంది తెలియకుండానే వదిలేస్తుంటారు. వరుసగా 36 నెలల పాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ జరగకపోతే ఆ అకౌంట్ ఇనాపరేటివ్గా మారిపోతుంది. 7 ఏళ్ల పాటు అకౌంట్ ఇన్యాక్టివ్గా ఉంటే అందులోని డబ్బు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. వడ్డీ కూడా రావడం ఆగిపోతుంది. కానీ అకౌంట్కు తిరిగి యాక్టివేట్ చేసుకోవడానికి లేదా డబ్బును విత్డ్రా చేసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఒక ఈపీఎఫ్ అకౌంట్ ముఖ్యంగా వరుసగా 3 సంవత్సరాల పాటు దానికి ఎలాంటి కాంట్రిబ్యూషన్ అందకపోతే ఇన్యాక్టివ్గా అవుతుంది. పాత పీఎఫ్ అకౌంట్ని కొత్త దానికి ట్రాన్స్ఫర్ చేసుకోకుండా, ఉద్యోగాలు మారినప్పుడు, నిరుద్యోగ సమయంలో లేదా ఎవరైనా త్వరగా రిటైర్ అయినప్పుడు ఇలా తరచుగా జరుగుతుంది. కొన్నిసార్లు ఉద్యోగాలు వేరే కంపెనీల కింద వివిధ పీఎఫ్ అకౌంట్లను ఓపెన్ చేస్తారు. అవి కూడా యూనివర్సల్ అకౌంట్ నెంబర్కి లింక్ అయి ఉండవు. అలాగే మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఓల్డ్ అయిపోయి ఉంటే ఈపీఎఫ్ఓ నుండి అప్డేట్స్ రావు. దాంతో అకౌంట్ విషయం గమనించుకోవచ్చు. ఇన్యాక్టివ్ ఈపీఎఫ్ అకౌంట్ని తిరిగి యాక్టివ్ చేసుకోవాలంటే మొదటి స్టెప్ యూఏఎన్ స్టేటస్ను చెక్ చేసుకోవడం. ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పోర్టల్లో లాగిన్ అవ్వాలి. ఒకవేళ యూఏఎన్ ఇన్యాక్టివ్గా ఉన్నా లేదా పీఎఫ్ అకౌంట్ను లింక్ కాకపోయినా దగ్గరలోని ఈపీఎఫ్ఓ ఆఫీసును సంప్రదించాలి. లేకపోతే ఈపీఎఫ్ ఐజీఎంఎస్ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా రిక్వెస్ట్ పెట్టాలి. వృద్ధులు లేదా వికలాంగుల వంటి ప్రత్యేక సందర్భాలలో బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం ఈపీఎఫ్ఓ సిబ్బంది ఇంటికి వచ్చి సహాయం చేయవచ్చు. ఆ తర్వాత కేవైసీ వివరాలు అన్నీ కరెక్ట్గా ఉండి యూఏఎన్కి లింక్ అయి ఉన్నాయా లేదో నిర్ధారించుకోవాలి. ఇవి సరిగ్గా లేకపోతే రీయాక్టివేషన్ రిక్వెస్ట్లు ప్రాసెస్ కావు. ఒకవేళ పాత కంపెనీ అందుబాటులో లేకపోయినా స్థానిక ఈపీఎఫ్ఓ ఆఫీస్ కేవైసీని వెరిఫై చేసి అప్డేట్ చేయగలరు. కేవైసీ పూర్తయ్యాక ఈపీఎఫ్ఓ పోర్టల్లోకి వెళ్ళి ఇనాపరేటివ్ అకౌంట్ అసిస్టెన్స్ సెక్షన్లోని రీయాక్టివేషన్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయాలి. కొన్ని ప్రాథమిక వివరాలు నింపి రిక్వెస్ట్ పంపితే చాలు. ఈపీఎఫ్ఓ దీన్ని సాధారణంగా 20 లేదా 25 దినాల్లో ప్రాసెస్ చేస్తుంది. ఒకవేళ అకౌంట్ని రీయాక్టివేట్ చేసుకోవాలనుకోకపోతే ఆ డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. ఆన్లైన్లో విత్డ్రా చేసుకోవడానికి యూఏఎన్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఆన్లైన్ సర్వీస్కి వెళ్ళి క్లెయిమ్ని ఎంచుకోవాలి. పూర్తి విత్డ్రా లేదా పెన్షన్ విత్డ్రాగా ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ వివరాలు ఇచ్చి సబ్మిట్ చేయాలి. డబ్బులు నేరుగా అకౌంట్లోకి వస్తాయి.